మన ఆదివారం బజార్ అండి ఇది. పొద్దున్నే వాకింగ్కి వెళ్తున్నాం కదా, వీడియో తీస్తున్నాను ఇది. మార్కెట్ వెళ్దాం, ఇప్పుడు జాయిగా వెళ్దాం ఆదివారం బజార్లోకి. తొందర కూడా మీకు అన్నీ ఎలా ఉందని చూపిస్తాను. మన నవ్య ఫ్యాన్సీ స్టోరు ఆదివారం బజార్లో. ఏమో మన వెంకటేశ్వర గారి హాస్పిటల్ అంటారు కదండి, అది పడగొట్టేశారు. అన్నీ పడగొట్టేసి ఇలా కట్టారు. భగవాన్ గారి హాస్పిటల్ అది. మన ఆదివారం బజారే. రెడ్గా కనపడేదేమో పాత లండన్ హాస్పిటల్ అది. అన్నీ తీసారు. అలాగే ఫోటో స్టూడియో. మన ఆదివారం బజారే సెంటర్ ఇది. మన మౌళ్ళమ్మ గుడి. చుట్టూరు అట్టుకోళ్ళు గుట్లు నేను తీస్తారు మొత్తం అన్ని. అయితే మన కారం మిల్లీలు. పాత చేపల బజార్లోకి వెళ్దాం. మన లోదర్న స్కూల్ గ్రౌండ్ దగ్గర ఉంది కదా, పాత ఫిష్ మార్కెట్ దగ్గరికి. ఏనుగోపాల స్వామి గుడి, పాత గుడి అండి ఇది. ఏనుగోపాల స్వామి గుడి. ఏనుగు నూరు ఎగుతారు కదా. మన చూస్తుంటే మొత్తం మన ఎర్లీ మార్నింగ్ కాబట్టి ఇక్కడి నుంచి మనకైతే నాటుకోళ్ళు అన్నీ అమ్ముతారు. పాతదే మన చేపల బజార్ ఉంది కదా, మహారాష్ట్ర ఆఫీస్ రోడ్లో, అక్కడికి వెళ్దాం. ఇక్కడి నుంచి అయితే మన నాటుకోళ్ళు అన్నీ అమ్ముతారు. అడుగుతాం ఎలాగేంటని. బాబా ఎలాగా నాటుకోళ్ళు ఎలాగా ఎంత అండి? ఎంత ఎంత అంటున్నాను అవి? 22 జత. ఇది పుంజు ఎలాగండి? ఇది ఎంత అండి మళ్ళీ పుంజు? 1300. ఓకే. డైలీ అమ్ముతావా లేకపోతే ఆదివారం ఒక రోజేనా? అరతీవా మూతీవా? ఇవన్నీ నాటుకోళ్ళు పుంజులు అన్నీ ఉన్నాయి ఇక్కడ. బాగున్నాయి పెట్టలు అన్నీ కూడాను. మన పాత చేపల మార్కెట్ ఉంది కదండి, ట్రస్ట్ ఆఫీస్ రోడ్లో, అక్కడ అమ్ముతారు ఇవన్నీ. మన ఈ దారి పొడుగున ఉంటాయి నాటుకోళ్ళు. ఇవన్నీ చూపిస్తాను. ఈ దగ్గర అయితే బాగున్నాయి, తక్కువ రేటేనండి కోళ్ళు కూడా. ఎవరికైనా కావాలితో వచ్చి తీసుకోండి ఇక్కడ. అండ్ ఇప్పుడు మన పాత చేపల మార్కెట్లోకి అయితే వెళ్దాము. ఇప్పుడు మనం వెళ్ళి రూటే ఇదిగోండి లండన్ హాస్పిటల్. ఇది కొత్తదే.
కూడా ఉన్నాయి, అడుగుదాం అని. అలాగా కోళ్ళు ఎంతనా? నల్లపెట్ట. తెల్లది 2200. పెట్టలు ఉన్నాయా? పెట్ట ఎంత పడుతుందండి? తెల్లది పెట్ట. ఓకే, ఈ 2 పెట్టలే కదా, అది పుంజా? ఓకే, అదెంత ఏంటి పుంజు? పట్టుకో పర్లేదు. ఇదెంత అన్న పుంజు? ఎంత? 7000. ఓకే, అంటే ఇక్కడ డైలీ అమ్ముతారా లేకపోతే? డైలీ ఆదివారం ఒకటేనా? ఓకే, మన ఓన్లీ పాత చేపల మార్కెట్ దగ్గర. ఓకే, ఇదండి చూసారు కానీ ఇప్పుడైతే మనం మార్కెట్లోకి అయితే వెళ్దాము. అక్కడ ఇంకా ఎక్కువ ఉంటాయి, అంటే దారి పొడుగున అలా పెడతా ఉంటారు. ఇంకా మార్కెట్ స్టార్ట్ అవ్వలేదు కదా, 7:30 8 వస్తూ ఉంటారు జనాలు. ఇప్పుడు 6:30 ఎంత అవుతుందండి టైము. కనపడేదే మనకి పాత చేపల మార్కెట్. దగ్గరికి వెళ్ళి చూపిస్తాను ఫ్రెండ్స్, చూడండి. ఇవన్నీ ఇక్కడి నుంచి అయితే మనకి అన్నీ ఇక నాటుకోళ్ళు పుంజులు అన్నీ అమ్ముతారు ఇక్కడ. ఇక మన పాత చేపల మార్కెట్ చూసారు కదా, ఇవన్నీ బుట్టలు అన్నీ కూడా అయ్యాయి. అమ్మా కోళ్ళు కొంటాకు వచ్చేయండి. ఓకే, ఇవ్వండి ఇవన్నీ నాటుకోళ్ళే. మన పాత చేపల మార్కెట్ ఇది. అయితే నాటుకోళ్ళు పుంజులు అన్నీ అమ్ముతారు ఇక్కడ, చూసారు కదా. ఎక్కువ అమ్ముతారు ఇక్కడ. ఇవాళ సండే కాబట్టి ఎక్కువ దొరుకుతాయండి నాటుకోళ్ళు అన్నీ. ఇవన్నీ అయ్యా. ఎలా బాబాయ్ కోళ్ళు? వాళ్ళ పుంజులు ఎంత పెట్టలు ఎంత అంటున్నారు? ఎంత? 700. ఓకే, అయ్యి అంతేనా? ఇది తక్కువ రేటా? ఇవి ఎంత పడతాయండి? 400. చూడండి, ఏమో 400 అంటండి, ఏమో 700 అంట. అటు ఇంట్లో క్వాలిటీలు ఉంటాయండి. ఇదిగోండి, అంటే ఒరిజినల్ నాటుకోళ్ళు అంటండి, అందుకే 700 అంటే. ఇది అయితే పారంలో పెంచినాయి అంటే ఇవి, అందుకే ఇది 400 పడ్డదంట. సరేండి, మన పాత చేపల మార్కెట్ ఇది. మన ఇక్కడ ఆల్రెడీ మన ఫిష్ మార్కెట్ గంగలమ్మ గుడిగాడ పెట్టారు కదా, ఇదైతే మన పాతదే మార్కెట్. మన కోళ్ళు ఏమైనా కావాల్సిన ఇక్కడ చేసి ఇచ్చేస్తారు. ఇవి ఇక్కడ చేస్తున్నారు కదా, చేయించుకునే వాళ్ళు ఇక్కడ చేయించుకోవచ్చు. పాతది చేపల మార్కెట్ అలా ఉంది. మొత్తం ఇక్కడ అంతా క్లోజ్ చేశారు. చిల్లరగా ఎవరైనా ఉంటే తెచ్చుకుని ఇక్కడ అమ్ముకుంటారు. ఇక్కడ మన లోదరన్ గ్రౌండ్ అండి ఇది. వెనకాల అది అంతాను తెలిసే ఉంటుంది మీకు. ఒకసారి లోదరన్ గ్రౌండ్లో కూడా చూపిస్తాను మీకు. నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను ఫ్రెండ్స్. మనకు కనిపిస్తుంది కదా లోదరన్ గ్రౌండ్, ఒకసారి అది కూడా చూపిస్తాను మీకు. చూడండి, ఇదిగోండి కనపడేదేమో మన చంద్రాబాడి అండి ఇది. మేము చదువుకున్న స్కూలు చంద్రాబాడి. అయితే దీన్ని కొంచెం ఇలా డెవలప్ చేశారు, స్కూల్ కట్టించారు కదా. అక్కడ మన శంకరపాధ్యాయ గారి ఇది స్ట్రీట్ అండి ఇది. అంతా మన శంకరపాధ్యాయ గారి స్ట్రీట్ ఇది. ఈ సిమెంట్ రోడ్లు అయిపోయినాయి కాబట్టి కొంచెం డెవలప్ అయింది మొత్తం ఏరియా అంతాను. ఇదంతా మీకు తెలిసిందే కదా ఏరియా అంతాను. శంకరపాధ్యాయ గారి ఇది మన రావు చెట్టు రామాలయం
వెనకాల పక్కన గ్రీన్ కలర్ బిల్డింగ్ హాస్టల్ అది. ఇంటికి వెళ్ళిపోద్దాం. మన కర్రీ పాయింట్ అయితే మన ఇంటికి వెళ్ళిపోద్దామండి. ఇది మన మినీ సిటీ సాయిబాబా గుడి రోడ్. ఇది కర్రీ పాయింట్. చక్కగా వస్తుంది వీడియో. మన ఇలా ఇంటికి వెళ్ళిపోద్దాం. కాలువ కట్టుది, మురికి కాలువ కట్టువా. అంతేనండి మన ఈరోజు వీడియో అయితే. ఈరోజు ఇలా సండే కాబట్టి వాకింగ్కి వెళ్ళాం. మా తాత ఒక రౌండ్ మన భీమవరం, మన ఆదివారం బజార్ అన్నీ చూపించుకుంటూ వచ్చాను. నెక్స్ట్ రేపు ఎప్పుడైనా మన లూథరన్ గ్రౌండ్లోకి వెళ్ళి లూథరన్ హై స్కూల్ అన్నీ ఎలా ఉన్నాయంటే చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, రోజైతే కొంచెం వర్క్ ఉందని చెప్పి నేను త్వరగా వెళ్ళిపోతున్నాను. నెక్స్ట్ వీడియోలో రేపు కలుద్దాం ఫ్రెండ్స్. అంతవరకు బాయ్ అండి.